హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనీస్ కిచెన్ వ్లాగ్. అసలు మ్యాటర్ ఏంటో చెప్పే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీలో ఎంతమందికి బిర్యానీ క్రేవింగ్స్ వచ్చినప్పుడు బిర్యానీ కాకపోయినా బిర్యానీ టేస్ట్ వచ్చే వెరైటీస్ చేసుకోవడం ఇష్టం? ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేయండి. అందుకోసం ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. అండ్ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కోసి పెట్టుకోవాలి. అలాగే బంగాళదుంపని కూడా క్లీన్ చేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఫ్రైకి కావాల్సిన మసాలాని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ ఉప్పు, పసుపు, కారం, ఫిష్ మసాలా, కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ పోసి బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకొని అందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గాక సాల్ట్, పసుపు, కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ నీళ్ళని అయితే పోసుకోవాలి. నీళ్ళ క్వాంటిటీ అయితే బాస్మతి రైస్ బట్టి ఉంటుంది. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 3 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ అయితే బాగా 3 పొంగులు రావడానికి నేనైతే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్నా. ఇప్పుడు అయితే నీళ్ళైతే పొంగింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా అందులో వేసేసుకున్నాము. ఇప్పుడు మొత్తం బియ్యాన్ని నీళ్ళు లేకుండా వడిగట్టుకొని అందులో వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటూ 10 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. 10 మినిట్స్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దించే ముందు కొత్తిమీర చల్లుకొని దిగుకుంటే అంతే. సో సింపుల్ అండ్ టేస్టీ అయినా చూడడానికి బిర్యానీ లాగా అనిపించే బిర్యానీ అయితే రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ చూడడానికి స్టే ట్యూన్ గాయ్స్. బాయ్.